ఆ రోజు 10 సంవత్సరాల పాటుగా ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు శ్రీనివాస్ గారు. ఏమంటున్నారంటే ఒక వ్యక్తి కాళ్ళు రగ్గొట్టి మళ్ళీ ఏమి అతకబెడతాం అన్నట్టుగా ఉన్నది. అట్లా కుదరదు కదా, దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం నడుస్తున్నాం. ఈ వారం రోజుల్లో మేము కడతామంటే మళ్ళీ 1,00,000 కోట్లు కావాలని అవసరం పడుతుంది, 1,00,000 కోట్లు పెట్టి కట్టినట్టుగా మళ్ళీ కడతారా అని ఒక సెటైర్ వేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే అప్పుడు మీరు అక్టోబర్ 21 రోజున జరిగితే నవంబర్ 30న ఎన్నికలు జరిగినాయి. అప్పటికి ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు, దానికి అత్యంత దగ్గరగా ఉండి బాధ్యతను వర్తించిన హరీష్ రావు గారు ఉన్నారు. సో అప్పుడే నిజంగా వారం రోజులు చేయాల్సిన ప్రక్రియ ఆ రోజు ఎందుకు చేయలేదు? ఆ రోజు మీకు మంచి పేరు వచ్చేది ఉండే కదా. ఇంకప్పుడే ఇప్పుడు వారం రోజుల సమయం అడుగుతుందంటే కేవలం రాజకీయం కోసమేనా? మనోజ్ గారు, మీకు, శ్రీనివాస్ గారికి, మహేష్ గారికి, ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే ఆరోపణలు కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నాయో ఎంత హాస్యాస్పదమో, సిగ్గెగ్గులు లేకుండా నిర్లజ్జగా నిర్హేతుకంగా వీళ్ళు కామెంట్లు చేస్తారండి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఒక మాటగా చెప్తారు, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయని ఇంకో మాటగా చెప్తారు. అంటే 2,00,000 కోట్లు కాళేశ్వరానికి వీళ్ళు చెప్తున్న మాట. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి, 1,00,000 కోట్లు మేము అవినీతి చేసినాం. కాంగ్రెస్ మాట, బీజేపీ మాట. దానికి పట్టింది ఎంత అండి? 96 లక్షల కోట్లు మాత్రమే, 96,000 కోట్లు మాత్రమే. దీనికి వీళ్ళు ఇట్లా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు లెక్కలు చెప్తారు. ఇందాక శ్రీనివాస్ గారు అయితే ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారు, ఆయన నవ్వొస్తుంది ఆయన మాట్లాడితే. నాకు మళ్ళా 1,00,000 కోట్లు చేద్దామన్నా ఎట్లయితుందండి? 1,00,000 కోట్లు మీరు చెప్పిన ఉదాహరణ. మనిషి కాలు ఇరిగిపోతే మరి చేయరండి, చికిత్స చేయరా, కట్టు కట్టించరా, అట్లాగే వదిలేస్తారా అతకదని? అంటే అక్కడ ఆయన వర్షం ఏంటంటే విరగొట్టిన వాళ్ళే వచ్చి మళ్ళీ మేమే కట్టు కడతాం, దానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా. మరి మీరే చేసినాక ప్రభుత్వంగా మీకు చేతనైతే మీరు చెయ్యగలిగితే, ఆ చేవ మీకుంటే, ఆ సత్తా మీకుంటే మేమెందుకండి చేయాల్సి వస్తుంది? మాకు ఆ మాట అనాల్సిన అవసరం మీరే రిపేర్ సకాలంలో ఎన్డీఎస్ఏనే 400 కోట్లు మేమే భరించుకుంటాం, మేమే చేస్తామన్న అనుమతి ఎందుకు ఇవ్వరండి? ఇసుక దందా మీరు వారం రోజులలో మేము ఇసుక దందా చేస్తామా? ఇసుక దందా మీరు చేస్తున్నామని ఒప్పుకున్నట్టే ఉన్నది కదా. ఇది కేవలం ఇసుక దందా కోసమే ప్రాజెక్ట్ ని ఎండబెడుతున్నట్టు స్పష్టమవుతా ఉన్నది కదా. ఎన్ని లారీలు పోతున్నాయి, పిల్లర్ల మొదట్లోనే మీరు ఎట్లా ఇసుక తీస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు కనబడతలేదా? అంటే పిల్లర్ల మొదట ఇసుక తీయడం అంటే అది ప్రాజెక్ట్ లో భాగమై ఉంటది. ఆ ఇసుక తీసిన తర్వాత వాళ్ళ పిల్లర్ రిపేర్ వర్క్ జరిగేది, నేను ఏదో చూసాను. రిపేర్ వర్క్ చేస్తే కదా, రిపేర్ వర్క్ అంటూ మొదలు పెడితే కదా ఒకటి అండి. వీళ్ళు ఒక్క నిమిషం ఎన్డీఎస్ఏ ఏం రిపోర్ట్ ఇచ్చింది? ఎన్డీఎస్ఏ సాయిల్ టెస్ట్ చేసిందా? మరి అక్కడ పేలుడు లాంటి భారీ శబ్దం వచ్చిందని ఆ ఇంజనీరు స్పష్టంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ సమయంలో. మరి దానికి సంబంధించి ఎలాంటి ఎంక్వైరీ చేసింది, విచారణ ఏం చేపట్టింది, ఏం టెస్టులు చేసింది? ఎన్డీఎస్ఏ మరి ఎందుకు ఎస్ఎల్బిసికి పోదు, ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరంకు పోదు? ఎస్ఎల్బిసిలో 100 మీటర్లు కూడా తవ్వలేనటువంటి నిస్సహాయ స్థితిలో వీళ్ళు, మరి వీళ్ళ కక్కుర్తికి, కాంగ్రెస్ కక్కుర్తికి మరి 8 ప్రాణాలు బలైపోయినాయి. అక్కడికి ఎన్డీఎస్ఏ పోదా? ఈ ఎన్డీఎస్ఏ కూడబలుక్కొని మోదీ మరి రేవంత్ ఇద్దరు కూడబలుక్కొని ఎన్డీఎస్ఏని పంపినరా? కాంగ్రెస్ బీజేపీ కుట్రనా బీఆర్ఎస్ ని బద్నాం చేయడానికి, కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి? ఎందుకంటే మోదీ గారు చేయలేకపోయిండు. ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టు, ప్రపంచంలోకి వెళ్ళే ఎత్తైనటువంటి ఎన్డీఎస్ఏ కూడా కాంగ్రెస్ బీజేపీ మేనేజ్ చేసినాయి అనుకుంటున్నారా? స్పష్టం కదా. లేదంటే మరి పోలవరంకి ఎందుకు పోదండి? ఎన్నిసార్లు కాపర్ డ్యామ్ కూలలేదు, ఎన్నిసార్లు ఇది కాలేదు, ఆ వాల్స్ ఇది కాలేదు, అక్కడికి ఎప్పుడన్నా పోయిందా? మరి ఎస్ఎల్బిసికి ఎప్పుడైనా పోయిందా? మళ్ళీ పనులు మొదలు పెడతామంటున్నారు కదా వీళ్ళు. ఇక్కడ పని సాగుతుంది సాగది ఏంటి ఎప్పుడన్నా రిపోర్ట్ ఇచ్చిందా ఏముంది అనేది? దానికి సంబంధించి విచారణ ఏమన్నా చేపడుతున్నారా? 8 మంది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఇంకో మాట కూడా ఉంది. వాళ్ళు ఇచ్చిన సూచనల్ని, సలహాలని, లేకపోతే మీరు ఇచ్చిన డిపిఆర్ని, మీరు ఇచ్చిన డిపిఆర్కి మీరు కట్టిన కన్స్ట్రక్షన్కి చాలా వ్యత్యాసం ఉందంట. మేము ఇచ్చిన సలహా సూచన ఏం పాటించలేదు, మాకు ఇచ్చిన డిపిఆర్ కూడా జరిగిన కన్స్ట్రక్షన్ వేరని ఒకానొక సమయంలో ఎన్డీఎస్ఏ ఒక కీలక మాట చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం కదిరే శ్రీరంగ వినండి. నిన్న ఉత్తమ్ గారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏది మంత్రి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంజనీర్లతో మాట్లాడించిండు. దానికి సంబంధించినటువంటి సవివరణ వీళ్ళు చేస్తారు చెప్తారు అని. ఇంజనీర్ ఏం చెప్పిండ్రండి? అక్కడ ఇంజనీర్ ఎందుకు అక్కడికి మార్చాల్సి వచ్చింది ప్రాజెక్టు? మరి ప్రాణహిత నీళ్ళు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి గోదావరిలో ఇప్పుడు నీళ్లు లేవండి. ఇప్పుడు చూడండి, ప్రాణహిత నీళ్ళే వస్తున్నాయి. ప్రాణహిత నీళ్లు వస్తున్నాయి కాబట్టి ప్రాణహిత నీళ్లు గోదావరిలో కలిసే చోట, నీటి లభ్యత ఉన్న చోట ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాల్సి వచ్చిందని చెప్పిండ్రు. 370 పిల్లర్ల 2 పిల్లర్లు గుంగితే చేత గాని సుమిత్ర గారు మీరు గత ప్రభుత్వంలో కూడా మీరు మెంబర్గా టీజీపీఎస్ మెంబర్గా ఉన్నారు, మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. బట్ నేను తప్పండి, నన్ను కరెక్ట్ చేయండి. కేవలం ప్రాణహిత నది మీద ఆధారపడే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కట్టలేదు. గోదావరి, ప్రాణహిత, త్రివేణి సంగమం అని కట్టిరు. నిజంగా ఇదే ప్రాణహిత మీద ఆధారపడాల్సి వస్తుంది. తుమ్మిడిగట్టు దగ్గర కడుతురు కదా, అక్కడ తుమ్మిడిగట్టు దగ్గర అనుమతి తీసుకురాగలిగినరా? టేలెంట్ నుంచి మొదలు పెడతారు కాంగ్రెస్, కాల్వల్లో అవుతుంది. టేలెంట్ నుంచి మొదలు పెడతారు. తుమ్మిడిగట్టు దగ్గర అనుమతులు లేవు. మహారాష్ట్ర ఈ వారం రోజుల సమయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు కూడా, ఈ వారం రోజుల సమయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ వారం రోజుల సమయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్తురు. కానీ ఒకసారి బీజేపీ పరిస్థితి కూడా వింటా నేను. మహేష్ గారు, సో యాజ్ బీజేపీగా రాష్ట్రంలో మీ రోల్ విషయానికి వస్తే సిబిఐకి ఒక రిపోర్ట్ అప్పగించింది గోస్ట్ కమిషన్. దాని ప్రకారంగా విచారణ చేయండి అని అంటున్నారు. సో అక్కడ ఎన్డీఎస్సీ రావడం, ఎన్డీఎస్సీ టెక్నికల్ గైడ్ లైన్స్ మేము పాటిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం, మీకు చాతనవ్వడం లేదు మేము వచ్చి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఒక వారం రోజుల సమయం అడగడం. ఈ మధ్యలో మీరు విచారణ చేసే అవకాశం ఉందా? సిబిఐగా మీరు వచ్చి ఇక్కడ ఈ మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు విషయం తేల్చే అవకాశం ఉందా? 2.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంత అలసత్వం చేస్తూ టెక్నికల్ అంటుంది, రకరకాల సమస్యలు ఉన్నాయి. మీ చేతికి వచ్చి కూడా సుమారుగా 6 నెలల నుంచి సంవత్సరం కాలం అవుతోంది. కనీసం ఒక్క అడుగు కూడా పడలేదు. మహేష్ గారు సార్ నమస్తే అండి. మనోజ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది మాట్లాడండి. మనోజ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తోంది మాట్లాడండి. వినిపిస్తోంది పర్ఫెక్ట్. హలో మనోజ్ గారు వినిపిస్తోంది మీరు మాట్లాడండి. మనోజ్ గారు వాయిస్ వస్తుందా అది మీకు? మహేష్ గారు వినిపిస్తోంది మాట్లాడండి. హలో రైట్, ఒకసారి చెక్ చేయండి. అది ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. నాకు వాయిస్ వినిపిస్తోంది, మీరు మాట్లాడండి పర్లేదు. రైట్, ఓకే. సో కాంగ్రెస్ వర్షన్ తెలుసుకుందాం. ఉప్పట్ల శ్రీనివాస్ గారు ఏం చెప్తారు అంటే, మీకు చాతగాకనే ఈ రకంగా టెక్నికల్ అంశాల పేరు మీద, ఇందాకనే యాజ్ ఐ మెన్షన్ ఎస్ఎల్బీసీ మీద లేదు సిట్లు, లేకపోతే అక్కడ లేవు ఎన్డీఎస్సీలు, ఇక్కడే ఎందుకు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తున్నది. సో నిజంగానే ఒక 2.5 ఏళ్ల కాలం అవుతుంది కదా, ఒక పిల్లరే కదా. సో పబ్లిక్ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, కేసీఆర్ 2018 ఇనాగ్రేట్ చేసి 2016లో ఏమో అక్కడ భూములకు సంబంధించి ఏమంటారు ల్యాండ్ అక్వైజేషన్ మొదలు పెడితే, ఆయన 2వసారి ముఖ్యమంత్రి ఇక ఎలక్షన్స్ రాబోతున్న సమయం ఇనాగ్రేషన్ అయిపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇనాగ్రేషన్ చేసేసారు. పంపులను చాలు చేసి నీళ్ళని పంపింగ్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ప్రాజెక్ట్ని మొత్తం కంప్లీట్ చేస్తే కనీసం ఒక 2 పిల్లర్లకి ఎందుకనే సమయం పడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి? అది మీరు ఇప్పుడు బీజేపీ గారి ప్రతినిధి గారిని అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందనే విషయం తెలుసు మీకు. వాళ్ళు వచ్చి సంపూర్ణమైన అవగాహన, టెక్నికల్ అడ్వైస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా తెలుసు మీ అందరికి. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, చేత కాదు చేతనవుతుంది అని అన్నారు కదా, ఇప్పుడే మీరు మాట్లాడారు కదా, వాళ్ళకు కూడా టైం ఉండే. ఆ టైంలో ఎమర్జెన్సీ టైం కింద ఎలక్షన్ల ముందు చేస్తే వాళ్ళకి ఆ క్రెడిట్ ఉండేదేమో. ఎందుకు చేయలేదు వాళ్ళు? వాళ్ళకి తెలుసు ఈ 1,00,000 కోట్ల, మా సోదరి చెప్పినట్టు 1,00,000 కోట్లు కాదు 97 కోట్లే అనుకుందాం, 90,000 కోట్లే అనుకుందాం అమ్మా, 10,000 కోట్లు పక్కన పెట్టుకుందాం, నో ఇష్యూ. ఇక్కడ 10,000 కోట్లతోటి అయ్యేదేం లేదు. 90,000 కోట్ల అవినీతి అనుకున్నప్పుడు కూడా దాంట్లో ఆ అవినీతిని రుజువులు ఎక్కడైతే అని ఎలక్షన్లు అయిన తర్వాత చూసుకుందామని వాళ్ళు మర్చిపోయారు కదా. అదే ఇప్పుడు ఇంకా